పానాసోనిక్ ఏసీని దగ్గర నేను ఒక 5 ఇయర్స్గా యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు వీళ్ళు దీంట్లో 2026 మోడల్ని తీసుకొచ్చారు. ఈ వీడియోలో పానాసోనిక్ 2026 మోడల్ 1.5 టన్ 5 స్టార్ ఏసీ యొక్క ఫుల్ డీటెయిల్ రివ్యూ చూద్దాం. సో ఇప్పటికీ ఏసీ నా రూమ్లో ఇన్స్టాల్ అయ్యే ఉంది, అందుకే జస్ట్ కాటన్ బాక్స్ పెట్టాను. అన్ఇన్స్టాల్ చేయించాలి అని కూడా అనుకోవట్లేదు, వీడియో అయిపోయాక కూడా కొన్ని రోజులు వాడదాం అనుకుంటున్నాను. నాకు బాగా నచ్చింది. ఈ వీడియోలో నా ఫుల్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకున్నాం. మీరు కనుక 40,000 ప్రైస్ రేంజ్లో 2026 మోడల్ ఏసీ కొనే ప్లానింగ్లో ఉంటే ఈ వీడియోని స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి, డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. సో ముందుగా బాక్స్లో వచ్చిన కంటెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఇండోర్ యూనిట్, అవుట్డోర్ యూనిట్, రిమోట్ విత్ హోల్డర్, బ్యాటరీస్ అండ్ 3 మీటర్ కాపర్ పైప్, కనెక్టింగ్ వైర్స్, యూజర్ మాన్యువల్ అండ్ వారంటీ కార్డ్ అయితే వచ్చాయి. ఇన్స్టాలేషన్ అయితే చాలా బాగా జరిగింది. సో 1410 రూపీస్ ఏమో తీసుకున్నారు ఇన్స్టాలేషన్ ఛార్జెస్, ఫ్రీ ఇన్స్టాలేషన్ అయితే కాదు. అండ్ ఒక కేబుల్ అయితే ఎక్స్ట్రా అవసరం పడింది, దానికి ఒక 300 అవుతుందన్నారు. బట్ లక్కీగా నా దగ్గర అన్ని ఏసీస్ రివ్యూ చేస్తున్నాను కదా, ఇంతకుముందు ఎల్జీకి అనుకుంటా నాకు కేబుల్ అవసరం పడింది, అప్పుడు కొన్నాను. సో ఇప్పుడైతే అది మళ్ళీ పనికి వచ్చింది. సో 1410 రూపీస్లో ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. ఇన్ కేస్ మీకు స్టాండ్ లేకపోతే దానికి ఒక 1000 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది. నా దగ్గర స్టాండ్ కూడా ఉంది కాబట్టి 1000 రూపీస్ అయితే తగ్గింది. సో స్టాండ్, వైరు, ఇన్స్టాలేషన్ కలిపి 3000 అవుతుంది మీ దగ్గర స్టాండ్ అండ్ ఎక్స్ట్రా కేబుల్ లేకపోతే. ఓవర్ వ్యూ చూసినట్టయితే ఇండోర్ యూనిట్కి ఫ్రంట్ మనకి BE లేబులింగ్, పానాసోనిక్ బ్రాండింగ్, LED డిస్ప్లే, ఇన్వర్టర్ బ్యాడ్జింగ్ ఉంది, కింద ఫ్లాప్స్ అయితే ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ మనకి వాల్ మౌంట్ హుక్స్ అండ్ కాపర్ పైప్ ఇన్సర్షన్ సాకెట్ అయితే ఉంటుంది. అండ్ అవుట్డోర్ యూనిట్ ఓవర్వ్యూ చూస్తే మనకి ఫ్రంట్ ఎయిర్ వెంట్ ఉంటుంది, పానాసోనిక్ బ్రాండింగ్, బ్యాక్ సైడ్ కాపర్ పిన్స్ అయితే ఉంటాయి, ఇంకా బాటంలో స్క్రూ ఫిట్టింగ్ హోల్స్ ఉంటాయి. అండ్ లెఫ్ట్లో ఇండోర్ యూనిట్ పైప్స్, కనెక్షన్ వాల్వ్స్ అయితే ఉంటాయి. డిజైన్ గురించి మాట్లాడుకుంటే డిజైన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. బోత్ ఇండోర్ అండ్ అవుట్డోర్ యూనిట్ చూడడానికి చాలా ప్రీమియంగా అండ్ స్టైలిష్గా ఉన్నాయి. అవుట్డోర్ యూనిట్ బిల్డ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది, మొత్తం మెటల్ బాడీతో వస్తుంది. బ్యాక్ సైడ్ కాపర్ ఫిన్స్కి షీల్డ్ బ్లూ ప్లస్ టెక్నాలజీని అయితే వీళ్ళు యూజ్ చేశారు, అంటే జనరల్ గా పిలుచుకునే బ్లూ ఫిన్ కోటింగ్. ఇది ఇండోర్ యూనిట్ కాపర్ ఫిన్స్ కూడా ఉంటుంది. ఈసారి అవుట్డోర్ యూనిట్ కి డస్ట్ బస్టర్ టెక్నాలజీని అయితే వీళ్ళు యూజ్ చేశారు. ఇది నథింగ్ బట్ ఆటో క్లీనింగ్. ఎవ్రీ 8 to 9 అవర్స్ కి ఏసీ ఆఫ్ చేయగానే ఫ్యాన్ రివర్స్ లో స్పిన్ అయి సెల్ఫ్ క్లీనింగ్ చేసుకుంటుంది. ఇది నార్మల్ ఏసీస్ లో ఓన్లీ ఇండోర్ యూనిట్ కి మాత్రమే ఉంటుంది. బట్ పానాసోనిక్ అండ్ హైయర్ బ్రాండ్స్ ఈ 2026 మోడల్లో అవుట్డోర్ యూనిట్స్ కి తీసుకొచ్చారు. దీని వలన ఏసీ కూలింగ్ ఎఫిషియన్సీ, లైఫ్ స్పాన్ అయితే పెరుగుతుంది. అండ్ ఇంకా ఇండోర్ యూనిట్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే డీసెంట్గా ఉంది. ఓవరాల్ ఈ ఏసీ యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవు. అండ్ రిమోట్ కంట్రోల్ గురించి మాట్లాడుకుంటే, సో నేను ఆల్రెడీ చెప్పినట్టు 5 ఇయర్స్గా నేను పానాసోనిక్ ఏసీని వాడుతున్నాను. సేమ్ అలాంటి రిమోటే ఇప్పుడు కూడా ఇచ్చారు. అప్పుడు ఎలా ఉందో రిమోట్ ఇప్పుడు కూడా అలాగే ఉంది, ఓల్డ్ టైప్లో ఉంది. కొంచెం అప్డేట్ చేస్తే బాగుండేది. నాకు ఈ మధ్యకాలంలో నేను రివ్యూ చేసిన ఏసీస్లో LG లేటెస్ట్గా తీసుకొచ్చిన ఏసీ రిమోట్ నాకు బాగా నచ్చింది. ఈవెన్ డైకిన్ కూడా మామూలుగానే ఉంది, శాంసంగ్ పర్లేదు. బట్ పానాసోనిక్ అయితే ఈ రిమోట్ని కొంచెం ప్రజెంట్ ట్రెండ్కి తగినట్టుగా సో మారిస్తే బాగుండి అనిపించింది. కొంచెం అవుట్డేటెడ్ డిజైన్లా అయితే అనిపించింది. కంట్రోల్స్ పరంగా అయితే ఇబ్బంది లేదు, మొత్తం అన్ని కంట్రోల్స్ అయితే రిమోట్లో ఉన్నాయి. ఫంక్షనాలిటీ పరంగా ప్రాబ్లమే లేదు. పవర్ ఆన్ ఆఫ్, టెంపరేచర్ బటన్, మోడ్ చేంజ్ కంట్రోల్స్, ఫ్యాన్ స్పీడ్ బటన్, స్పీడ్ని అడ్జస్ట్ చేయడానికి, అండ్ పవర్ఫుల్ బటన్. దీన్ని క్లిక్ చేస్తే టర్బో కూలింగ్ లా పనిచేస్తుంది. ఏసీ 100 కెపాసిటీకి రీచ్ అవుతుంది. ఇది ఒక 20 to 30 మినిట్స్ మాత్రమే ఈ కెపాసిటీలో రన్ అవుతుంది. దీన్ని డైలీ యూజ్ చేయడం మంచిది కాదు. అండ్ స్మార్ట్ బటన్, ఇది వైఫై బటన్. యాప్తో కనెక్ట్ చేసేటప్పుడు దీన్ని ప్రెస్ చేసి హోల్డ్ చేస్తే మనకి అక్కడ వైఫై సింబల్ వస్తుంది, ఒకసారి పేర్ చేస్తే సరిపోతుంది. స్వింగ్ బటన్, వర్టికల్ అండ్ హారిజాంటల్ స్వింగ్స్ని కంట్రోల్ చేయడానికి సపరేట్ బటన్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ స్లీప్ బటన్, ఇది నైట్ నిద్రపోయేటప్పుడు యూజ్ అవుతుంది. మనం స్లీప్కి డిస్టర్బెన్స్ లేకుండా ఎవ్రీ 1 అవర్కి టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తూ వెళ్తుంది. దీనివల్ల నాయిస్ ఎక్కువగా రాకుండా, మరీ కూల్గా లేకుండా ప్లెజెంట్గా ఎనఫ్ కూలింగ్ ఉండేలా చేస్తుంది. అండ్ నెక్స్ట్ కన్వర్ట్ 8 బటన్, ఇది కన్వర్టబుల్ మోడ్, లైక్ 40%, 50%, 60%, 70%, 80%, 90%, 100% ఆర్ ఈవెన్ 110% ఇలా రూమ్లో పీపుల్ని బట్టి 8 రకాలుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మీకు ఎంత తక్కువ సరిపోతే కూలింగ్ అంత మోడ్లో అయితే పెట్టుకోండి, దానివల్ల ఎలక్ట్రిసిటీ అయితే సేవ్ అవుతుంది. లేదు మాకు కూలింగ్ సరిపోవట్లేదంటే మీరు 100% వరకు పెట్టుకొని వాడుకోవచ్చు. బట్ ఎక్కువ మంది ఉన్నప్పుడే 100% అవసరం అవుతుంది. రూమ్ చిన్నదిగా ఉంటే 40, 50, 60 కూడా పెట్టుకున్నా మీకు సరిపోతుంది. సో మీ రిక్వైర్మెంట్ని బట్టి, మీ రూమ్ సైజుని బట్టి, రూమ్లో ఉన్న మెంబర్స్ని బట్టి ఈ కన్వర్టబుల్ మోడ్ని అయితే ఎక్స్ప్లోర్ చేయండి, ఎక్స్పెరిమెంట్ చేయండి. వాడుతుంటే మీకు ఏది బెటర్ అనేది అర్థం
అర్థమవుతుంది. బట్ ఎంత తక్కువ పర్సెంటేజ్ పెట్టుకుంటే అంత తక్కువ పవర్ బిల్ వస్తుంది, దాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇది క్లీన్ బటన్. ఇది సెల్ఫ్ క్లీనింగ్ బటన్. ఇది ఇంటర్నల్ ఎవాపరేటర్లో ఉన్న డస్ట్ అండ్ మాయిశ్చర్ని రిమూవ్ చేసి సో మోల్డ్ పట్టకుండా చేస్తుంది. అండ్ టైమర్ ఆన్ ఆఫ్ బటన్, టైమర్ని సెట్ చేయడానికి, ఆఫ్ చేయడానికి. అండ్ క్లాక్ అండ్ లాక్ బటన్, దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే చైల్డ్ లాక్ పడుతుంది. సింగిల్ ప్రెస్ చేసి టెంపరేచర్ బటన్స్ హెల్ప్తో క్లాక్ని మనం కావాలనుకుంటే సెట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చెక్ బటన్, ఏమైనా ఎర్రర్స్ ఉంటే దీన్ని క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు. అండ్ రీసెట్ బటన్, ఇది మనం సెట్ చేసిన అన్ని సెట్టింగ్స్ని రిమూవ్ చేస్తుంది, పేరుకు తగినట్టుగా రీసెట్ చేస్తుంది డిఫాల్ట్ నెంబర్స్కి. ఓవరాల్ రిమోట్ కంట్రోల్ ఫంక్షనాలిటీ పరంగా బాగుంది, బట్ డిజైన్ పరంగా వీళ్ళు అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే దాదాపు పానాసోనిక్ ప్రతి ఏసీస్ మనకి యాప్ సపోర్ట్, వైఫై సపోర్ట్తో వస్తాయి. సో నేను 2021లో కొన్నాను నా ఫస్ట్ ఏసీ పానాసోనిక్. అది కూడా మనకి వైఫై యాప్ సపోర్ట్ తోటే వస్తుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను పానాసోనిక్ రిమోటే వాడలేదు, మొత్తం మొబైల్ తోటే ఆపరేట్ చేస్తుంటాను. సో ఈ 2026 మోడల్ కూడా ఆబ్వియస్లీ ఇప్పుడు వచ్చిన మోడల్ యాప్ సపోర్ట్ తోటే వస్తుంది, వైఫై సపోర్ట్తో వస్తుంది. అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ ఉంది. వీళ్ళ పానాసోనిక్ మిరా ఏఐ యాప్ సపోర్ట్తో సో మీకు నచ్చినట్టుగా మీరైతే ఏసీని కంట్రోల్ చేయొచ్చు. రిమోట్లో ఉండే అన్ని కంట్రోల్స్ ఇక్కడ మనకి యాప్లో కూడా కనిపిస్తాయి. అడిషనల్గా మీకు కస్టమ్ స్లీప్ ప్రొఫైల్స్ని కూడా సెట్ చేసుకోవచ్చు. అంటే మీరు 7 hours తర్వాత ఆఫ్ కావాలా, లేదా ఏ టైంకి ఎవ్రీ 1 hourకి ఎంత టెంపరేచర్ ఉండాలి, అవన్నీ కూడా ఈ ప్రొఫైల్లో మీరు సెట్ చేసుకోవచ్చు. నేనైతే పడుకునేటప్పుడు ఒక 3-4 hours ఆన్ పెట్టుకొని మార్నింగ్ ఎలా కూల్ అవుతుంది కదా అప్పుడైతే ఆఫ్ చేసుకుంటాను. లేదంటే మార్నింగ్ అయ్యే కొద్ది టెంపరేచర్ అయితే సో ఫస్ట్ ఇనిషియల్గా 24 ఉంటే తర్వాత 25, 26, 27 అలా అయితే డిఫరెంట్ టెంపరేచర్స్ లెవెల్స్ సెట్ చేసుకుంటాను ఈ ప్రొఫైల్లో. అలా మనం ఈ మిరా ఏ యాప్లో ప్రొఫైల్స్ని సెట్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా కన్వీనియంట్గా ఉంటుంది ఇది. అండ్ ఇదే కాకుండా ఎనర్జీ ట్రాకింగ్, సెల్ఫ్ డయాగ్నోసిస్, సర్వీస్ రిక్వెస్ట్ని కూడా యాప్ నుంచే రేజ్ చేయొచ్చు. అండ్ జియో ఫెన్సింగ్ సపోర్ట్ కూడా ఉంది. దీన్నే పానాసోనిక్ ప్రాక్సిమిటీ అని అయితే పిలుస్తుంది. అంటే మీరు ఏసీ ఉన్న రేడియస్లోకి, లొకేషన్లోకి దగ్గరికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆన్ అయ్యి రూమ్ని చిల్ చేస్తుంది మీరు రూమ్లోకి ఎంటర్ అయ్యేలోగా. అండ్ ఏఐ మోడ్, వెదర్ ఇంటిగ్రేషన్ కూడా ఉంది. అంటే ఆటోమేటిక్గా బయట ఉండే హ్యూమిడిటీని బట్టి కూల్ మోడ్లో ఉంచాలా లేదా డ్రై మోడ్లో ఉంచాలా అనేది ఏఐ హెల్ప్తో అడ్జస్ట్ చేసుకుంటుంది. ఓవరాల్గా ఈ ఏసీ యొక్క యాప్ సపోర్ట్, స్మార్ట్ ఫీచర్స్ మీ యొక్క ఎక్స్పీరియన్స్ని, కన్వీనియన్స్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ అన్నింటికంటే ఇంపార్టెంట్ కూలింగ్ గురించి మాట్లాడుకుంటే ఈ ఏసీ 5100 వాట్ కూలింగ్ కెపాసిటీతో వస్తుంది. సో నియర్లీ 1.45 టన్కి ఈక్వల్గా ఉంటుంది. నిజానికి 5280 వాట్తో ఉన్న డైకిన్ ఏసీ 2025 మోడల్ నేను రీసెంట్గానే టెస్ట్ చేశాను. ఏదైతే రూమ్లో నేను ప్రజెంట్ పానాసోనిక్ ఏసీని టెస్ట్ చేస్తున్నానో అదే రూమ్లో దీన్ని కూడా టెస్ట్ చేస్తున్నాను. దానికంటే ఇది ఒక 180 వాట్ తక్కువ కెపాసిటీ ఆన్ పేపర్, నెంబర్ పరంగా చూస్తే. బట్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ పరంగా మాట్లాడుకుంటే సో కూలింగ్, ఎయిర్ త్రో నాకు ఈ పానాసోనిక్ ఏసీ బెటర్గా అనిపించింది. నిజానికి ఒక 180 వాట్ తక్కువ కదా, కూలింగ్ అంత ఉండదేమో అని అయితే అనుకున్నాను. బట్ కూలింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది, అస్సలే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. ఎయిర్ త్రో కూడా చాలా బాగుంది. 150 రూమ్కి అయితే చాలా బాగా సరిపోతుంది. అండ్ అప్ టు 170 SFT రూమ్ వరకు కూడా మేనేజ్ చేయొచ్చు. ఎయిర్ త్రో కూడా చాలా బాగుంది, ఈజీగా 15 feet వరకు కవర్ చేస్తుంది. ఇంకా 4-way స్వింగ్ని కూడా వీళ్ళైతే మిస్ చేయలేదు. రూమ్ అంతా ఈవెన్గా కూల్ చేస్తుంది. అండ్ నాయిస్ లెవెల్స్ కూడా డిస్టర్బ్ చేసే నాయిస్ లెవెల్స్ అయితే లేవు. వాళ్ళు క్లెయిమ్ చేయడం 34 to 47 decibels అన్నారు. బట్ ప్రాక్టికల్గా చూస్తే 45 to 56 decibels వరకు అయితే నాయిస్ని అబ్జర్వ్ చేశాను. అంత డిస్టర్బింగ్ నాయిస్ అయితే లేదు. సో సైలెంట్ ఆపరేషన్స్ అని చెప్పలేము, బట్ మిమ్మల్ని అయితే సౌండ్ ఎప్పుడు కూడా నిద్రపోయేటప్పుడు డిస్టర్బ్ చేయదు. బట్ అవుట్డోర్ యూనిట్ సౌండ్ మాత్రం కొంచెం మాదిరిగా అనిపించింది. మరీ ఎక్కువ డిస్టర్బింగ్గా కాదు, అది కూడా మరి మీరు ఆ బాల్కనీలో ఎక్కువ తిరిగే పని అయితే మాత్రం మిమ్మల్ని ఆ సౌండ్ ఇబ్బంది పెడుతుంది. లేదు అటు మనం వెళ్ళము, అది బయటకు ఉంది, సో విండోకి బయట ఉంది, అటు మనం బాల్కనీలో పెట్టట్లేదు, బయటకే పెడుతున్నాం అనుకున్నప్పుడు మీకు ఇబ్బంది ఉండదు. అండ్ ఇంకా ఈ ఏసీలో కూడా అన్నింటిలాగే R32 ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ గ్యాస్ని యూజ్ చేశారు. అండ్ ఇది 100% కాపర్ కాయలతో వస్తుంది ఏసీ, లో గ్యాస్ డిటెక్షన్ ఫీచర్తో. అండ్ PM 0.5 ఫిల్టర్ ఇలాగా అన్నింటిని ప్రొవైడ్ చేశారు. జనరల్గా ఇక్కడ PM 2.5 ఫిల్టర్నే ఇస్తాయి చాలా బ్రాండ్స్, బట్ వీళ్ళు PM 0.1 ఫిల్టర్ని యూజ్ చేస్తున్నారు. ఇదైతే చాలా మంచి మూవ్ అని చెప్పొచ్చు. అండ్ మీరు ఎవ్రీ 15 daysకి ఒకసారి ఈ ఫిల్టర్ని అయితే కంపల్సరీ క్లీన్ చేస్తూ ఉండండి. అప్పుడే మీకు కూలింగ్ బెటర్గా ఉంటుంది, ఎలక్ట్రిసిటీ కూడా సేవ్ అవుతుంది. ఓవరాల్గా కూలింగ్ పరంగా మాత్రం ఈ ఏసీ మిమ్మల్ని అస్సలే డిసప్పాయింట్ చేయదు. అండ్ ఇంకా ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ గురించి మాట్లాడుకుంటే ఇయర్లీ 681 యూనిట్స్ని కన్జ్యూమ్ చేస్తుంది. అండ్ ICR రేటింగ్ కూడా 5.80 ఉంది. 681 యూనిట్స్ అంటే మనకి అరౌండ్ 6000 అయితే అవుతుంది అకార్డింగ్ టు బ్రాండ్ టెస్టింగ్. బట్ రియాలిటీలో మనకి
ఇంకో 1000 to 1500 ఎక్కువగానే వస్తుంది. సో ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ పరంగా చాలా తక్కువగానే వస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే బ్రాండ్స్ ఎంత స్టెబిలైజర్ ఫ్రీ అని చెప్పినా ఫ్లక్చువేషన్స్ వల్ల పోతే వారంటీలో కవర్ అవ్వవు. కాబట్టి మీరు ఏ ఏసీ కొన్నా 1500-2000 పెట్టి ఒక స్టెబిలైజర్ని అయితే మస్ట్ అండ్ షుడ్గా యూజ్ చేయండి. అండ్ ఇంకా వారంటీ గురించి మాట్లాడుకుంటే ఈ ఏసీ 1 year కాంప్రహెన్సివ్ వారంటీతో, 5 years PCB వారంటీతో, 10 years కంప్రెసర్ వారంటీతో వస్తుంది. పానాసోనిక్ సర్వీస్ కూడా మేజర్ ఏరియాస్లో బాగానే ఉంటుంది. అంతా ఆన్ సైట్ వారంటీనే. నాకు పానాసోనిక్ సర్వీస్తో 5 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఎప్పుడు కాల్ చేసినా వితిన్ 1-2 hours టెక్నీషియన్ అయితే వచ్చేవాడు. సో ఇది కొంచెం టౌన్ కాబట్టి అంత ఫాస్ట్గా ఉంది. బట్ విలేజెస్లో కొంచెం డిలే ఉండొచ్చు. ఓవరాల్ వారంటీ అండ్ సర్వీస్ పరంగా పెద్ద ఇబ్బంది లేదు. బట్ కరెంట్లీ చాలా బ్రాండ్స్ 5 years కాంప్రహెన్సివ్ వారంటీని ఇస్తున్నారు. వీళ్ళు కూడా దానికి షిఫ్ట్ అయితే ఇంకా బాగుండేది అనిపించింది. సో అదొక్కటి నాకు ఇందులో తగ్గింది అనిపించింది. 5 years కాంప్రహెన్సివ్ వారంటీ ఉంటే ఆ భరోసానే వేరు ఉంటుంది. ఇస్తే బాగుండేది. ఓవరాల్గా ఈ ఏసీని కన్సిడర్ చేయొచ్చా అంటే ప్రజెంట్ అయితే 45,000 ఉంది. బ్యాంక్ డిస్కౌంట్తో 41,000లో వస్తుంది. సో ఆ ప్రైస్ రేంజ్లో బీయింగ్ ఏ 2026 మోడల్ 1.5 ton 5-star ఏసీ డెఫినెట్గా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఏసీ ఆప్షన్ అయితే అవుతుంది. నా పర్సనల్ ఫేవరెట్ అని అయితే చెప్పొచ్చు 40,000లో. సో పర్చేజ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంచుతాను అండ్ ఇక్కడ ట్యాగ్ చేస్తాను. క్లిక్ చేసి చెక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అడగండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. అండ్ వేరే అన్ని బ్రాండ్స్ ఏసీస్కి సంబంధించిన రివ్యూస్ మన ఛానల్లో ఉన్నాయి, కావాలంటే చెక్ చేయొచ్చు. అండ్ ఈ వీడియోలో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు కొంత హెల్ప్ అయింది అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ హైప్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఎక్కువ మందికి అయితే మన వీడియో మన ఛానల్ అయితే రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ సపోర్ట్కి చాలా థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.